నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది మనందరికీ వచ్చే మాసంలో. సో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, అసలు విశిష్టత ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, ఈ వరలక్ష్మి వ్రతానికి నియమాలు నిబంధనలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా నూతనమైనటువంటి స్త్రీలు, వివాహమైనటువంటి స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అంటే మరి ఆ స్త్రీలు వివాహం కాకముందు ఆచరించవచ్చా అనే ఒక సందేహం కూడా ఉంటుంది. అంటే వాళ్ళని సపోర్టింగ్గా, అంటే వాళ్ళని అనుసరించే విధానంగా పెట్టుకోవచ్చు, సహాయకత్వంగా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఎందుకంటే దానికి శ్లోకం కూడా మనకు చెప్పబడింది వరలక్ష్మి వ్రతంలో. ఎవరింట్లో అయితే ఆ యొక్క భర్త ఆయుష్ పెరగటానికి చేస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల ఆ సంతానం కానీ ఆ ఇంట్లో స్థిరమైన నివాసంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పి ఆ విధంగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని. అయితే లక్ష్మీ స్థిరత్వం అయితే ఉండదు, ఎందుకంటే చంచల స్వభావం కాబట్టి. ఈ వరమహాలక్ష్మి అని పేరు, అంటే వరాలు కురిపించే తల్లి. అటువంటి శకునాలు కూడా మనకు శకున శాస్త్రం ఉంది. అలా మన శుభశకునంగా వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా మనం ఆచరించే విధానం తెలుసుకున్నట్లయితే ఉదయాన్నే నిద్రలు మేల్కొని మంచిగా స్నానం చేసి సుదీర్ఘితంగా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్రతం చేయాల్సినటువంటి విషయానికి వస్తే వర్జము దుర్ముహూర్తం మాత్రమే మనము పాటించాలి. ఇది తెలుగు ప్రేక్షకులు గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఇది గమనిక చెబుతున్నాను, తెలుగు ప్రేక్షకులకు మాత్రం గమనించాల్సిన విషయం. ఎందుకంటే కాలమాన పరిస్థితుల వల్ల రాహుకాలాన్ని కూడా దీన్ని తీసుకుంటున్నారు. రాహుకాలం మనం పాటించటం లేదు. కానీ కొన్ని సాంప్రదాయాల్లో, రాయలసీమ సాంప్రదాయంలో ఏదైతే ఉందో ఆ సాంప్రదాయంలో పాటించే వాళ్ళు వర్జం పాటించట్లే కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. అంటే వర్జం దుర్ముహూర్తము వర్జాలు పాటించేటువంటి వారు ఎవరైతే తెలుగు ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు మాత్రము దుర్ముహూర్తం వర్జం లేకుండా చూసుకొని చేసుకోవటం మంచిది. ఈ రాహుకాలాన్ని పాటిస్తే మాత్రం ఎక్కడా మీకు సమయం దొరకదు వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి. అది గమనించాల్సిన విషయం. తర్వాత వరలక్ష్మి వ్రతము 1వ వారం చేసుకోవాలా, 2వ వారం చేసుకోవాలా, 3వ వారం చేసుకోవాలా, మరి 4వ వారం చేసుకోవాలా? ఇప్పుడు 5 వారాలు వచ్చాయి ఈ నెలలో, మరి 5వ వారం చేసుకోవచ్చా? మనకి ఇక్కడ ఏంటంటే విషయం, సూర్యోదయానికి తిథి కనుక ఉన్నట్టయితే 5వ వారం కూడా చేసుకోవచ్చు. అంటే ఈ నెల చూసుకుంటే ఇప్పుడు వచ్చే మాసంలో మనకి 3వ వారం వస్తుంది గురుగారు. మరి 3వ వారం చేసుకోవచ్చు అంటారా? కొంతమంది 3వ వారం అనేటువంటిది ఏదో గుడ్డి వారం అని చెప్పి విన్నాను. అటువంటిది ఏమీ లేదు, వరలక్ష్మి వ్రతానికి చేసుకోవచ్చు. కాబట్టి అయితే కొత్త వారుగా ఎవరైతే ఉంటారో, నూతనంగా వివాహమైనటువంటి వారు అదే రోజున చెయ్యాలి. అంతేగాని నేను ముందర రోజు చేసుకుంటాను అంటే ముందర వారం చేసుకోవటం, అవతల ముందర వారం, అవతల నెక్స్ట్ వారం చేసుకుంటా అంటే కుదరదు. కాబట్టి అదే వారంలో వాళ్ళు ఆచరించాలి. వరలక్ష్మి ఏ రోజు వస్తే ఆ రోజు ఆచరించాలి. మిగతా స్త్రీలు వాళ్ళొక కాలమానంగా వాళ్ళ యొక్క స్థితిని బట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తద్వారా వాళ్ళు ముందు వారంగా వెనక వారంగానే చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు, మంచిగా శుభ్రంగా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే సూర్యోదయం లేచేసి ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడం, లేకపోతే ఆకుపచ్చ వర్ణం అయినటువంటి వస్త్రాలు కట్టుకొని లక్ష్మీ పూజ చేసుకుంటే మంచిది. ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు కానీ, పసుపు ఎరుపు కలుపుకోవచ్చమ్మా. అయితే ముఖ్యంగా ఆకుపచ్చ అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు. ఆకుపచ్చ రంగు మహాలక్ష్మి ఇష్టమైనటువంటి రంగు. కానీ ఇక దీర్ఘ సౌమంగళ్యత్వం కాబట్టి పసుపు, కొంతమంది కుంకుమ వర్ణం కలిపినటువంటి వస్త్రాలు కూడా ధరించవచ్చు, వాళ్ళ అవకాశాన్ని బట్టి. ఇప్పుడు నిత్యం వరలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ధనం రూపంలో ఇప్పుడు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? మా లక్ష్మీదేవి చంచల స్వభావం మీకు ఇదివరకు కూడా చెప్పాను. అమ్మవారి స్థిర నివాసం ఉండడం అంటే అంత ఎక్కడా ఉండదు. అమ్మవారి చంచల స్వభావం కాబట్టి వెళుతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్థిరనివాసం ఉండదు, చంచల స్వరూపిణి అని మనకు అదాంగ పూజలో చాలా మంది ఇప్పుడు అదే చంచల స్వభావం అంటున్నారు కదా. సో రావడము పోవడం జరుగుతుంది కదా. సో మన దగ్గరే ఉండే విధంగా ఉండాలంటే ఏం చేయాలంటే దానికే లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటే స్థిరంగా ఉండేటువంటి వారు ఎవరు? గణపతి. అందుకని లక్ష్మీ గణపతి అంటే స్వామివారు మరి లక్ష్మీ గణపతిగా ఏ విధంగా ఉంటాడయ్యా ఇక్కడ అంటే
తన యొక్క గరికతో ఆరాధన చేస్తే కనుక గణపతికి ఈ లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉంటుందని చెప్పబడింది. అందుకని లక్ష్మీ గణపతి అని పేరు. అది మనం వినాయక చవితిలో ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం స్థిర నివాసం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే పూజ చేస్తారో పూర్తిగా అమ్మవారిని కదపడం అంటూ ఉండదు వరలక్ష్మి వ్రతానికి. ఇది గుర్తుపెట్టవలసిన నియమం. అంటే అందరూ అంటారు పూజ కాగానే కదిపేసేయండి. ఈ వ్రతంలో కదపడం అంటూ ఉండదు. ఇక్కడ అమ్మవారిని సుస్థిరో భవ అనేటువంటి చివర్లో మనం చెప్పాలి. అలా చెప్తే గనక అమ్మవారు సుస్థిరో భవ అంటే మనం పూజ చేసుకున్నటువంటి పూజా సమయంలో చివర్లో అంటే అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా మనం కంకణాలన్నీ కట్టుకున్న తర్వాత భోజనానికి ఉపక్రమించే ముందర అక్షతలు వేసి సుస్థిరో భవ అని చెప్తే చాలు. ఎందుకంటే ప్రతి వ్రతంలో మనకు యథాస్థానం అయ్యగారు జరుపుతారా అని చెప్పి అడుగుతుంటారు. పంతులు గారు జరపండి వ్రతం అయిపోయింది కదా అని చెప్పి. ఇక్కడ మాత్రం జరపడం అంటూ ఉండదు. సుస్థిరో భవ అని చెప్పాలి అమ్మవారికి. అమ్మ యథావకాశంగా మీరు ఇక్కడే నివసించి ఉండండి అంటే మీరు ఎక్కడ ఉండగలిగితే అక్కడక్కడ ప్రదేశంలో ఉండండి. లక్ష్మి అంటే మనం పెట్టుకునే ధనం, ఇప్పుడు బంగారం పెట్టుకుంటాం ఓ చోట పెట్టుకుంటాం, డబ్బులు ఓ చోట పెట్టుకుంటాం, ఒక్కోసారి ఒకటే చోట పెట్టుకోం. కొన్ని చిల్లరగా వచ్చిన డబ్బులు అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు రకరకాలుగా పెడుతుంటారు, అక్కడ ఇక్కడ పుస్తకాల్లో ఇంకొక రకరకాలుగా అలా పెట్టుకునే వాళ్ళు. అనుకునే యథావకాశంగా అక్కడ స్థిర నివాసమే ఉండు అని చెప్పి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏదైతే సమాధానం ఏంటంటే సుస్థిరో భవ, మహాలక్ష్మి సుస్థిరో భవ అని చెప్పి యథావకాశంగా ఎక్కడంటే అక్కడ ఉండమ్మా అని చెప్పటం. ఇది మాత్రం మనం చెప్పడానికి వీలుంటుంది. అమ్మవారి అనుగ్రహం ఇక ఆ ఇంట్లో ఇది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లలిత సహస్రనామం అని దుర్గా సహస్రనామం ఇలా చాలా ఉన్నాయి కదా గురుగారు పుస్తకాలు చదువుకోవడానికి. ఎలాంటి అంటే ఏ స్తోత్రాలు చదువుకుంటే మంచిది అంటారు? ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం చదువుకోవచ్చు. మహాలక్ష్మి స్తుతి రకరకాలు ఉన్నాయి. తర్వాత క్షీరోదార్ణవంగా సంభూతిగా అమ్మవారు పుట్టినప్పుడు దేవతలందరూ కలిసి మహాలక్ష్మి స్తుతిని చేశారు. ఆ దేవతా స్తుతి ఒకటి ఉంది, అది చదువుకోవచ్చు. తర్వాత మహాలక్ష్మి మంత్రాన్ని ఒకటి తీసుకొని దాన్ని నిత్యంగా జపం చేయొచ్చు. తర్వాత మనకు తామర పూసలతో ఉండేటువంటి ఏదైతే ఉంటుందో ఆ జపమాలగా స్వీకరించి ఆ రోజు జపాన్ని ప్రారంభం చేయొచ్చు. తర్వాత తామర పూసలు ఎక్కడైనా హోమం జరిగితే తామర పూసలు హోమంగా వేయొచ్చు. తర్వాత మా అవకాశం శక్తి ఉన్న వాళ్ళు తామర పూలతో అర్చన చేయొచ్చు. గోమతి చక్రాలు తీసుకొచ్చి 16 గోమతి చక్రాలు తీసుకొచ్చి అర్చన చేసుకొని మనం పెట్టుకునే ధనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ అర్చన చేసి అక్కడ పెట్టుకోవచ్చు వాటిని. తర్వాత లక్ష్మీ అనుగ్రహం కలగటానికి గజముఖాన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో ఒక గజముఖం, ఇంటి ఎదురుగా గజముఖాన్ని పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలా చక్కగా వివేకంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.